హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. పొద్దున్నే కిచెన్లోకి వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తూ ఉన్నానండి. ఇది వచ్చేసి వీక్ డేస్ వ్లాగ్. ఈరోజు లంచ్లోకి అలసందలు ఉంటాయి కదా, పచ్చి అలసందలు, వాటితోటి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మా సైడ్ అయితే వీటిని అలసందలని అంటారు. కొంతమందికి బొబ్బర్లని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో. వాటితోటి కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అవైతే పచ్చివన్నమాట. ఒలిసేసుకొని మొత్తము కొద్దిగా సాల్ట్ అండ్ అవి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టేస్తూ ఉన్నాను. ఇది 2 విజిల్స్ వస్తే మొత్తం ఉడికిపోతుంది. ఈ అలసందలు సీజన్లో మాత్రమే పచ్చివి దొరుకుతాయండి. మామూలుగా అయితే అన్ని డ్రై చేసి షాప్లో అమ్ముతూ ఉంటారు. అవి తీసుకొచ్చి ఓవర్ నైట్ సోక్ చేసి కూడా కర్రీ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో. ఇలా మీకు కూడా పచ్చివి దొరికినప్పుడు డెఫినెట్గా చేసుకొని తినండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మార్నింగ్ అయితే ఫస్ట్ ఏమైనా ఇట్లా బాయిల్ చేసేటివి ఉంటే అవన్నీ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ స్టవ్ పైన పెట్టి విజిల్కి అట్లా బాయిల్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ అంట్లన్నీ బిఫోర్ నైట్ కడిగి ఉంటాం కదా, అవన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ అయితే కర్రీకి కావాల్సిన టమాటోస్ ఇంకా ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి కట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. విజిల్ వచ్చేలోపు ఈ పని కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి. ఇలా వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఒక చిన్న బౌల్ పెట్టుకుంటా అండి. వేస్ట్ మొత్తం దాంట్లోకి వేస్తూ ఉంటాను. సో మొత్తం కౌంటర్ టాప్ అంతా మెస్ అవ్వకుండా ఉంటుందనేసి ఇట్లా చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను అలసందలు తీసుకున్న క్వాంటిటీకి 2 ఆనియన్స్ అయితే పడతాయండి. సో అవైతే ఒలుచుకుంటూ ఉన్నాను ముందుగా. ఒలిచేసుకొని తర్వాత టమాటోస్, ఆనియన్స్ 2 వాటర్ వేసి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. దాని తర్వాత ఆనియన్స్ అనేది చాలా సన్నగా చాప్ చేసుకుంటూ ఉన్నాను. గ్రేవీ కర్రీస్లోకి ఆనియన్స్ ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మొత్తాన్ని అయితే సన్నగా చాప్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ అయితే ఇప్పుడు టమాటోస్ని మిక్సీకి వేస్తూ ఉన్నానండి. గ్రేవీ చిక్కగా వస్తుంది అనేసి మిక్సీ పడుతూ ఉన్నాను టమాటోస్ని. సో రఫ్గా చాప్ చేసేసుకొని ఇవైతే మిక్సీకి వేసి గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇంకా. ఇలా టమాటోస్ మొత్తాన్ని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా పక్కనే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు హడావిడి లేకుండా ముందుగానే కర్రీకి కావాల్సిన ఉప్పు, కారాలు, మసాలాలు ఇవన్నీ ఒక ప్లేస్లోనే ఉంచుకుంటూ ఉన్నాను. తొందరగా అయిపోతుంది ఇలా పెట్టుకోవడం వల్ల. హడావిడి పడకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాము. సో ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది వేస్తూ ఉన్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఆవాలు ఇంకా జీలకర్ర యాడ్ చేశానండి. అవి కొంచెం చిటపటలాడగానే నెక్స్ట్ అయితే రెడ్ చిల్లీస్ వేస్తూ ఉన్నాను ఇక్కడ. తర్వాత అయితే ఇందులోకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ముందుగానే, అవైతే యాడ్ చేస్తూ ఉన్నానండి. ఆనియన్స్తో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేస్తూ ఉన్నానండి, పచ్చి కరివేపాకు. మొత్తం ఇలా తాలింపులకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి చూసారు కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నాము. దాదాపు 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. అది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను దీన్ని. దీని తర్వాత ఇందులోకి మసాలాలు అనేది యాడ్ చేసుకుందాం ఇప్పుడు. కొద్దిగా పసుపు యాడ్ చేస్తూ ఉన్నానండి. దాంతోపాటు కారం, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి. ఇందులో గ్రీన్ చిల్లీస్ ఏం వేయలేదు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతూ ఉంది. అవి 2 కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. దాని తర్వాత నెక్స్ట్ అయితే ఇందులోకి టమాటో ప్యూరీ ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేస్తూ ఉన్నానండి. ఇవి దాదాపు 4 టమాటోస్ తీసుకొని పేస్ట్ లాగా చేశాను మొత్తం అంతా. సో అది కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను, కారం ఇంకా పసుపు పట్టేలాగా. నెక్స్ట్ అయితే ఇందులోకి ఉప్పు అనేది వేస్తూ ఉన్నాను. ఇట్లా ఏవైనా బాయిల్ చేసి తర్వాత గ్రేవీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు సాల్ట్ అనేది కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. ఎందుకంటే బాయిల్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం వాటిలో సాల్ట్ వేసుకొని ఉడికిస్తాం కదా. అందుకని టమాటోస్ గ్రేవీ ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ టమాటో గ్రేవీ ఉడుకుతూ ఉన్నప్పుడే నెక్స్ట్ ఇక్కడ చూసారా అలసందలు కూడా బాగా ఉడికిపోయాయి. జస్ట్ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. పచ్చివి కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదనమాట బాయిల్ అవ్వడానికి. అలా అలసందలను అయితే చెక్ చేసి పక్కన నుంచి చేసుకున్నాను, బాయిల్ అయిపోయాయి కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ గ్రేవీ అనేది చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఇది ఫ్రై అవ్వగానే నెక్స్ట్ ఇంకా అది మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా టమాటో గ్రేవీ కూడా తిక్కబడిపోయింది బాగా.
ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి అలసందలు అండ్ దాంతోపాటు ఉన్న వాటర్ మొత్తాన్ని వేసి మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఇలా కూర మొత్తాన్ని హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఇట్లా తిప్పుతూ ఉండాలనమాట. అప్పుడే కారం, ఉప్పు అవన్నీ కూడా అలసందలకి బాగా పడతాయి. ఇప్పుడు మనము గ్రేవీ లెవెల్‌కి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకొని తర్వాత మూత పెట్టేసి ఉడికిచ్చేసుకోవాలి బాగా. గ్రేవీకి సరిపడా వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలనమాట. ఇలా అయితే యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టి ఉడికిస్తూ ఉన్నాను. దీంట్లోకి మస్ట్‌గా కోకోనట్ అనేది వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి తురుము చాలా టేస్టీగా ఉంటది. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా పచ్చి కొబ్బరి మొత్తాన్ని తురుము పెట్టేసుకున్నాను. ఆ గ్రేవీ అంతా బాగా ఉడికిన తర్వాత ఇదనేది యాడ్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా, కూర మొత్తం ఉడికిన తర్వాతనే కోకోనట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. తురుము పెట్టుకున్న కోకోనట్ అనేది అది కూడా వేసేసుకొని బాగా అంతా మిక్స్ చేస్తూ ఉన్నాను కూరకి పట్టేలాగా. ఇలా అంతా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేస్తూ ఉన్నా అండి. ఇలా వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను కూరనంతా. చూసారు కదా, గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది. టమాటో ప్యూరీ అనేది యాడ్ చేస్తే ముక్కలు కట్ చేసి వేసామంటే మాత్రం కొంచెం పల్చగా వస్తుంది కర్రీ అనేది. ఇలా అన్నీ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి ఉడికిస్తూ ఉన్నాను కూర మొత్తాన్ని. లాస్ట్లో ఇంకా గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నా అండి. 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తూ ఉన్నాను గరం మసాలాని. ఇది కూడా వేసేసుకొని కూర మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉడికిచ్చేసుకొని కూర దింపేసుకోవడమే ఇంకా. రెడీ అయిపోయినట్టే. చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇవ్వండి. నేనైతే ఈ కర్రీలోకి రైస్ ఇంకా చపాతీ 2 చేస్తూ ఉన్నానండి. ఆఫ్టర్నూన్‌లోకి అయితే రైస్, మార్నింగ్ చపాతీతో తిందామనేసి చేస్తూ ఉన్నాను. రైస్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది పిల్లల బాక్స్‌కి. నెక్స్ట్ ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌గా చపాతీ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నేను కిచెన్లో ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటే మా వారు కూడా లేచి వచ్చేసారండి. అలాగే పిల్లలు కూడా ఇద్దరూ రెడీ అయిపోయారు. బ్రేక్‌ఫాస్ట్ కోసం వెయిటింగ్ అనమాట. వీళ్ళందరూ వచ్చేలోపే నేనైతే లంచ్ బాక్సెస్ అన్నీ రెడీ చేసి పెట్టేశానండి. స్నాక్స్, అలాగే ఫ్రూట్ బాక్స్, అలాగే వాటర్ ఇలా అన్నీ పెట్టేసి రెడీగా ఉంచాను. జస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌కి చపాతీ ఒక్కటి వాళ్ళొచ్చిన తర్వాత చేసిద్దాము, వేడిగా తింటారు అని అనుకున్నాను. అంతలోపు మా వారు వచ్చేసి టైం అవుతూ ఉంది, ఇంకెంతసేపు చేస్తావు అని చెప్తూ ఉన్నారు. ఆయన కూడా వచ్చి కాలుస్తూ ఉన్నారు చపాతీని. నేనైతే రుద్దుతూ ఉన్నాను. ఇలా మా వారు కాలుస్తూ ఉన్నారు. నేనైతే రుద్దాల్సిన చపాతీలన్నీ రుద్దేసి నెక్స్ట్ ఆయన కాలుస్తూ ఉన్నప్పుడు నేను బయటకొచ్చేసి గుమ్మం ఊడ్చి ముగ్గైతే పెట్టేశాను. ఇలా పిల్లలనైతే పంపించేశాను ఇంకా స్కూల్‌కి. నెక్స్ట్ అయితే రెడీ అయిపోయి పూజ గదిలో కూడా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు గురువారం కాబట్టి నేను మా వారు టెంపుల్‌కి వెళ్దామని అనుకున్నాము. సో ఇద్దరం రెడీ అయిపోయి టెంపుల్‌కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇలా అయితే టెంపుల్‌కి వచ్చేసామండి ఇద్దరం ఇంకా. ఈరోజు టెంపుల్‌లో గూడా ఎక్కువ క్రౌడ్ లేరనమాట. చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. చాలా హాయిగా అనిపిచ్చింది మనసుకి కూడా. కొద్దిసేపు అట్లా కూర్చున్నాము టెంపుల్‌లో. ఫస్ట్ అయితే గణేశాన్ని దర్శనం చేసుకొని, తర్వాత బాబా టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయి పూజలవన్నీ చేయించుకొని కూర్చున్నాం ఇద్దరం. సో ఒక 10 మినిట్స్ తర్వాత ఇంటికైతే వచ్చేసామింకా. వచ్చేసి ఇక్కడ మా వారికి నాకు చపాతీ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. మార్నింగ్ చేసిన కర్రీతోనే చపాతీ తినేద్దామని అనుకున్నాం ఇద్దరం. ఫస్ట్ అయితే చపాతీ చేసేసి మా వారికైతే ఇచ్చేసానండి. ఆయన తింటూ ఉన్నారు. సో నా కోసం ఇక్కడ చపాతీస్ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇంకా. ఇలా అయితే ఇద్దరం బ్రేక్‌ఫాస్ట్ చేసేసి తర్వాత కొద్దిగా కాఫీ తాగేసాము. తర్వాత మా వారికి ఏదో పనుందనేసి బయటకైతే వెళ్లారు. ఇంకా నేనైతే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. పిల్లలు వచ్చే టయానికి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేద్దామని ఇద్దరం అనుకున్నాము. సో అందుకు మా వారన్నారు, వడపావు కొంచెం డిఫరెంట్‌గా చేద్దాము, చీజ్ పెట్టేసి చేద్దాము, పిల్లలు కూడా ఇంట్రెస్ట్‌గా తింటారు కదా చీజ్‌లు ఇట్లాంటివి అన్నారు. సో దానికోసం ఆలు అయితే ఉడకబెట్టేసుకున్నాము. యాక్చువల్‌గా ఇది ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అనేది ఉందండి, ఫుల్ వీడియో. సో అందుకని కంప్లీట్ ప్రాసెస్ మళ్ళీ నేను చూపించట్లేదు. చాలా సింపుల్‌గా చేసి చూపించాము ఆ వీడియోలో. ఎవరికైనా కావాల్సొస్తే మాత్రం ప్లీజ్ చెక్అవుట్ ద వీడియో. అట్లా ఆయన ఆలు స్టఫింగ్ రెడీ చేస్తూ ఉన్నారు. నేనైతే శనగపిండి మిక్స్ చేస్తూ ఉన్నాను.
ఆలు బాయిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి జస్ట్ గ్రీన్ చిల్లీ, వెల్లుల్లి, గార్లిక్, కొంచెం కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ వేసేశారు. ఆ పేస్ట్ ఆలూలో మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నారనమాట. ఇక్కడ నేను శనగపిండిలో ఏం చేశానంటే కొద్దిగా ఉప్పు, కారం, పసుపు అలాగే వాము వేసి కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్స్ చేస్తూ ఉన్నాను. మనం బజ్జీల కోసం పిండి మిక్స్ చేస్తాం కదా! అలా మిక్స్ చేస్తూ ఉన్నానండి. ఒకవైపు మా వారు ఆలు స్టఫింగ్ అంతా ఫ్రై చేశారు గదా! దాన్ని కొద్దిగా చల్లార్చుకొని బౌల్‌లోకైతే తీసి పెడుతూ ఉన్నారు. ఇక్కడ నేను గూడా పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసాను. నెక్స్ట్ అయితే ఇంకా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ఇంక వేసేసుకోవడమే వడ అనేది. వడ పావు చాలా బావుంటుందండి. పిల్లలకి కూడా మా ఇంట్లో చాలా ఇష్టం. సో, అందుకని వీక్‌లో ఒకసారి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాము. కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వడ పావులు గూడా చేస్తాము. ఇక్కడ మా వారైతే ఇంకా డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది పెడుతూ ఉన్నాడు. అండ్ ఈరోజు ఇంకొకటేంటంటే స్వీట్ బన్ తోటి వడపావ్ ట్రై చేస్తూ ఉన్నామండి. స్వీట్ బన్‌తో పాటి చీజ్ కూడా పెట్టి ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇలా చీజ్‌లు ఇట్లాంటివంటే పిల్లలకి ఇష్టమే ఉంటది గదా! డిఫరెంట్‌గా ఉన్నట్టు ఉంటదనేసి ట్రై చేశాము. అండ్ బా వచ్చింది. నెక్స్ట్ టైమ్ కూడా చేసుకోవచ్చు. మా వారు వేస్తా అని చెప్పారు. సో, నేను అందుకనేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఒకవైపు నుంచి. ఏవైతే ఇంగ్రీడియెంట్స్ తీస్తామో అవన్నీ వెంటనే పెట్టేసుకోవడం నాకు అలవాటు. సో, అది నేను చేస్తూ ఉన్నాను. ఇక్కడ చీజ్ అయితే ముందు ఒక స్లైస్ తీసుకున్నారండి. స్లైస్ లాగా వస్తాయి కదా! ఆ చీజ్ వాడండి బావుంటుంది టేస్ట్ గూడా. ఇలా బన్నునైతే ఒక హాఫ్ వరకు కట్ చేసుకొని ఒక చీజ్ స్లైస్ అయితే పెట్టాము. దానిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు స్టఫ్ ఏదైతే ఉందో అది పెడుతూ ఉన్నాము. జనరల్‌గా ఫస్ట్ అయితే ఇట్లా చేసాము. లైక్ ముందు చీజ్ పెట్టి దాని తర్వాత 2 బన్‌లకైతే ఆలు స్టఫింగ్ పూసాం గదా! నెక్స్ట్ వచ్చేసి మధ్యలో చీజ్ పెట్టేసి తర్వాత అటు ఇటు ఆలు స్టఫింగ్ పెట్టామనమాట బన్నుకి. అట్లా బావుంది టేస్టు. ఎవరైనా ఇలా డిఫరెంట్ వడపావ్ మాలాగా ట్రై చేయాలనుకున్నప్పుడు చీజ్‌నైతే మధ్యలో పెట్టి అటు ఇటు ఆలు స్టఫ్ దానిపైన మళ్ళీ బన్ పెట్టండి. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. పిల్లలకి కూడా బాగా నచ్చింది. ఇలా మేమిద్దరం వంట చేస్తూ ఉన్నప్పుడే పిల్లలు గూడా స్కూల్ నుంచి వచ్చేసారండి. వాళ్ళిద్దరు గూడా డ్రెసెస్ అవన్నీ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చేసి చూస్తూ ఉన్నారు ఏం చేస్తున్నాము అనేసి. ఇక్కడ మా పాపకి చీజ్ అంటే చాలా ఇష్టం. కొద్దిగా తీసుకొని ముందుగానే ఒత్తి చీజ్ తింటూ ఉంది. స్వీట్ బన్ తోటి వడపావ్ అయితే మాత్రం ఒక్కటి తిన్నా సరే కడుపైతే ఫుల్ అయిపోతుందండి. సో, ఒక్కటి కంటే ఎక్కువైతే తినలేకపోయాం మేము గూడా. ఇలా అయితే నలుగురికి 4 ప్రిపేర్ చేశాను ఒక్కొక్కటిగా. ఇక్కడ చూసారా ఫ్రై అయిపోయిందింకా. ఒకసారి కట్ చేసి లోపల ఎలా ఉందో చూపిస్తాను. చీజ్ ఇంకా ఆలు స్టఫ్ అనేది చూసారు గదా! నాకు వడపావ్ కంటే ఇదే ఎక్కువ నచ్చిందండి. బాగా పిల్లలకి కూడా బా అనిపిచ్చింది. మీరందరూ గూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. అండ్ మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అంతే అండి ఇవాల్టి వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.